హాయ్ అండి. ఏంటంటే నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికైతే వచ్చాను. సో, బయట మనం ఏ వీడియోస్ చూసినా కూడా అంతా కూడా పికిల్స్ రివ్యూయే నడుస్తుందిప్పుడు. సో, ఇప్పుడు మనం చూసుకుంటేనేమో 'అరేక్యా చిట్టి పికిల్స్' కానీ, ఫార్మ్ ఫుడ్స్ కానీ, డీపీ వాళ్ళ పికిల్స్ కానీ, ధర్మాపద్దు వాళ్ళ పికిల్స్, ఫార్మ్ ఫుడ్ పికిల్స్, మిన్నీ ఇంటి రుచులు ఇలా డిఫరెంట్‌గా అంతా పికిల్స్ హవా నడుస్తుంది గదా! సో, నేను కూడా మీరు నా ఛానెల్‌లోకెళ్ళి చూస్తే నేను కూడా ధర్మాపద్దు వాళ్ళ దగ్గర నుంచి పికిల్ కొని రివ్యూ ఇచ్చానండి. అయితే నాకేంటంటే ఫస్ట్ 1, 2 డేస్ నేను 1, 2 డేస్‌లో పికిల్‌ని టేస్ట్ చేశాను. సో, ఫస్ట్ డే నాకు ఏదైతే నేను టేస్ట్ చేశానో నాకు బాగా అనిపించింది. దాని వరకు నేను రివ్యూ ఇచ్చాను. దాని తర్వాత మీరు చూస్తే నా ఛానెల్‌లో ఎక్కడా గూడా ఒక్క పికిల్ రివ్యూ గూడా ఉండుండదు. ఏంటంటే నేనసలు యాక్చువల్‌గా నా ఛానెల్ అనేది కేవలం నా పర్సనల్ వీడియోస్ కోసం ఇలా పెట్టుకుంటూ ఉంటాను. బట్ నేను అనుకోకుండా పీజీలో స్టే చేయడం వల్ల ఏం చేశానంటే, సరే పికిల్ తెప్పించుకుందాం అని చెప్పి తెప్పించుకొని టేస్ట్ చేశాను. ఎలాగో తెప్పించుకున్నాం కదా అని చెప్పి దాని రివ్యూ అలా పోస్ట్ చేశాననమాట. నాకు దాని తర్వాత ఒక 3, 4 డేస్ తర్వాత నేనేం డిసైడ్ చేసుకున్నానంటే, ఇంకా పికిల్స్ బయట నుంచి ఆర్డర్ పెట్టకూడదు అని డిసైడ్ చేసుకున్నాను. సో, దాని తర్వాత ఒక్క వీడియో కూడా అసలు పికిల్స్ నేను కొనడం కానీ, రివ్యూ ఇవ్వడం కానీ జరగలేదు. అంటే ఇంకా నేను అసలు పికిల్స్ కొనకూడదు బయట అని డిసైడ్ చేసుకున్నాను. సో, డిసైడ్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా అయితే పికిల్స్ అయితే నేను బయట కొనలేదు. సో, నేనిప్పుడు ఏం చెప్తున్నానంటే, మొత్తం యూట్యూబ్ అంతా ఒక వార్ నడుస్తుందనమాట. వార్ అని చెప్పలేను కానీ కొన్ని రివ్యూస్ అయితే నడుస్తున్నాయి. యాక్చువల్‌గా పీపుల్ ఒపీనియన్‌ని నేను ఏమాత్రం వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే నిజమే, మనం అన్నన్ని అంతంత కాస్ట్ పెట్టి పికిల్స్ కొనేటప్పుడు ఆ పికిల్స్ బాగుండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఎవరమైనా సరే. సో, ఆ పికిల్స్ మనకు బాగాలేనప్పుడు మనం కాస్ట్ పెట్టి డెఫినెట్‌గా మనకు బాధ కలుగుతది. కానీ నేనేం చెప్తానంటే, ఎందుకు అసలు మనం కొనడం ఎందుకు? బాధపడడం ఎందుకు? అదేం బ్రహ్మ విద్య కాదు. మనమే చేసేసుకోవచ్చు. మన పికిల్స్ మనం ఇంట్లో చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు అసలు బయట పికిల్స్‌ని మనం ఆర్డర్ పెట్టడం వల్ల మనకు వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? అసలు పికిల్స్ బయట ఆర్డర్ పెట్టడం వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనము హెల్త్ పరంగా ఫేస్ చేయాల్సొస్తుందో నేను కొన్ని విషయాలు చెప్తాను. సో, నంబర్ 1 ఏంటి అంటే, పికిల్స్ వాళ్ళుండే ప్లేస్‌కి, మనం ఉండే ప్లేస్‌కి పికిల్స్ రావడానికి మినిమమ్ 5-6 డేస్ పడుతుంది. పికిల్స్ వాళ్ళుండే ప్లేస్‌కి, మనం ఉండే ప్లేస్‌కి పికిల్స్ రావడానికి మినిమమ్ 5-6 డేస్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళున్న ఏరియా నుంచి వాళ్ళు కొరియర్‌లో మనకు పంపిస్తే మన ఏరియాకి రావడానికి, అంటే నాకైతే రావడానికి 5 డేస్ పట్టిందండి. సో, ఇంకొంచెం లోపల ఏరియాస్‌లో, అంటే నాకు సిటీలోకి రావడానికి నాకు 5 డేస్ పడితే, ఇంకొంచెం లోపల ఏరియాస్‌లో ఉన్నవి ఖచ్చితంగా 6 డేస్ ఈజీగా పడతది. సో, అక్కడ ఏమవుతుందంటే ఫ్రెష్‌నెస్ ఈజ్ మిస్సింగ్. సో, డెఫినెట్‌గా నాన్ వెజ్ పికిల్స్ అనేటివి స్పెషల్‌గా మనం చేసుకొని అప్పటికప్పుడు మనం 3 డేస్ తింటామా, 4 డేస్ తింటామా, 5 డేస్ తింటామా ప్రాబ్లమ్ లేదు కానీ, మనం ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే నుంచి టేస్ట్ చేసుకుంటూ తింటూ వస్తేనే మనకది హెల్త్‌కి మంచిది. లేదు, మనకది 5 డేస్‌లో క్లోజ్డ్ ప్యాక్‌లో, క్లోజ్డ్ కంటైనర్స్‌లో కొరియర్‌లో నుంచి మనకొచ్చేసరికి 5 డేస్‌లో ఎటువంటి ఎయిర్ లేకుండా లోపల ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా మనకు తెలియని ఫంగస్ అనేది, బ్యాక్టీరియా ఖచ్చితంగా డెవలప్ అయిపోతది లోపల. అది మన కంటికి కనిపించకపోవచ్చు కానీ డెఫినెట్‌గా 5-6 డేస్ లోపల ఉండడం వల్ల ఆ యొక్క హ్యూమిడిటీకి, ఆ టెంపరేచర్‌కి ఖచ్చితంగా కొంత బ్యాక్టీరియా అయితే డెవలప్ అవుతది. అందులో అయితే నో డౌట్. నెక్స్ట్ పాయింట్, కాస్ట్ వైజ్ చూసుకుందాం. కాస్ట్ వైజ్ మనకు కలిగే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మటన్ తీసుకుందామండి. మటన్ మనకు 1 కేజీ ఒక 800 రూపీస్ పడింది అనుకుందాం. 1 కేజీ మటన్ 800 రూపీస్ పడితే, మనం ఆ మటన్‌ని ఉడికించి చక్కగా అందులోంచి వాటర్ పోయేంత వరకు తీసేసి, ఆరేసి దాన్ని ఫ్రై చేస్తారు కదా! మనం ఇంట్లో కూడా ఒక కేజీ మటన్ తెచ్చుకొని దాన్ని ఫ్రై చేసుకున్నామంటే అది ఖచ్చితంగా 3/4 కేజీ అవుతది. లేదా మన ప్రాసెస్‌ని బట్టి వెయిట్ అనేది మారిపోద్ది.
సో అక్కడ మనకు కొంత మటన్ అనేది తగ్గిపోతుంది క్వాంటిటీ. తర్వాత అదే మటన్లో మీరు మీరు తీసుకున్న మటన్ 1 కేజీ అయితే ఆ కేజీ మటన్లో 3/4 కేజీ వరకు వచ్చింది అనుకుందాం. ఈ ప్రాసెస్ అంతట్లో ఉడకబెట్టడంలో, ఆగించడంలో ఇదంతా ఒక 1.5 3/4 కేజీకి వచ్చింది అనుకుందాం. 3/4 కేజీకి వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అందులో మీరు కాస్త కారప్పొడి, లేకపోతే మీరు మసాలాస్ అన్నీ యాడ్ చేయడము, తర్వాత ఒక 1 లీటర్ ఆయిల్ పోయడం, ఒక 1 లీటర్ కాదనుకోండి, సారీ, ఒక 1/2 లీటర్ ఆయిల్ పోసారనుకోండి, ఇదంతా కలిపి మనకు వెయిట్ వేస్తేనేమో ఖచ్చితంగా 1 కేజీ పైన వస్తుంది వెయిట్. ఇవన్నీ యాడ్ చేసి మనము వెయిట్ వేస్తే 1 కేజీ వెయిట్ పైన తూగుతుంది అనమాట. కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు బయట నుంచి పికిల్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, సో ఈ పికిల్ అంతా పెట్టేసిన తర్వాత మనకు తూకం వేస్తారు కదా, వెయిట్ అనేది అప్పుడే వేస్తారు. సో అలా తీసి వెయిట్ వేసినప్పుడు మనకు ముక్కల వెయిట్ అనేది తగ్గిపోద్ది. ఇక్కడ ఉన్న అందులో ఉన్న గుజ్జు ఏదైతే ఉంటుందో మనకు గ్రేవీ, ఆ వెయిట్ పెరిగిపోద్ది. పెరిగిపోయినప్పుడు మనకు క్వాంటిటీ అనేది డెఫినెట్గా ఏమంటారు 1 కేజీ మటన్ క్వాంటిటీ అయితే రాదు కదండి. 1 కేజీ మటన్ క్వాంటిటీ అయితే డెఫినెట్గా రాదు. మనకు వచ్చేది ఏ 1/2 కేజీయో, లేకపోతే 1/2 కేజీ కూడా రావడం కష్టమే. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు వెయిట్ తూగినప్పుడు ఏమవుద్దంటే ఆయిల్ వెయిట్, మసాలా వెయిట్ అండ్ మనం పీసెస్ వెయిట్ కలిసినప్పుడు ఏమవుద్దంటే మనకు ఉన్నటువంటి వెయిట్ అయితే అస్సలు రాదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన 1 కేజీ మటన్ అయితే మన దగ్గరికి రాదు. ఇవన్నిటితో కలిపే వస్తుంది. ఇప్పుడు పికిల్స్ సేల్ చేసే వాళ్ళు అనొచ్చు అలా రాదా అని చెప్పి. అలానే వస్తుంది, అలానే చేయాలి, అలానే సేల్ చేసుకోవాలి. కానీ కొనేవాళ్ళు ఇవి ఆలోచించుకొని కొనుక్కోవాలి. అలాంటప్పుడు మనం ఎందుకు కొనాలి బయట? బయట మనం కొనాల్సిన అవసరం లేదు కదా, ఇంట్లోనే చేసేసుకుందాం చక్కగా. మన 1 కేజీ మటన్ ఎక్కడికి వెళ్ళదు. అండ్ అలాగే మన యాడ్ చేసిన వాటితో కలిపి ఇంకా వెయిట్ పెరుగుతుంది మనకి. బయట కొనడం వల్ల మనకి ఇది లాస్ అన్నమాట. ఇలా బాగా మటన్ కీమా లాగా చేసేసుకొని నేను దీన్ని చక్కగా వాష్ చేసుకున్నానండి. ఇది వాష్ చేసుకున్న దాంట్లో నేను ఇందులో కాస్త పసుపు, అలాగే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అండ్ సాల్ట్ ఇలా యాడ్ చేసుకొని, కరివేపాకు కాస్త యాడ్ చేసుకొని, మీరు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇదంతా కూడా కుక్కర్లో చక్కగా ఉడికించేస్తానమాట. దీంట్లో కంప్లీట్గా వాటర్ అంతా కూడా వెళ్ళిపోయే వరకు ఉడికించుకొని దీన్ని డ్రై పికిల్ లాగా చేసుకుంటానన్నమాట. సో ఇప్పుడు నేను చూపించాను కదా, 1 కేజీ మటన్ నేను తీసుకున్నాను. 1 కేజీ మటన్ని చక్కగా వాష్ చేసేసుకొని, ఆ ప్రాసెస్ అంతా మీరు చూసేసారు ఆల్రెడీ. అంత ఉప్పు పసుపు అన్నీ వేసి ఉడకబెట్టేశాను. అండ్ చక్కగా ఇప్పుడు ఆగించేస్తున్నాను, ఆ వాటర్ అంతా పోవడానికి మగ్గించేస్తున్నాను అనమాట చక్కగా. సో ఇప్పుడు అదంతా మనకు మగ్గిపోద్ది, వాటర్ అంతా కూడా ఇంకిపోద్ది, వాటర్ ఎక్కడా ఉండదు. అండ్ దాన్ని మనం చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను థర్డ్ డిసడ్వాంటేజ్ మీకు చెప్పబోతున్నాను. థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అంటే ఆయిల్స్ అంటే వాళ్ళేమో మంచిగా కాస్ట్లీ శనక్కాయ పప్పుల నూనె, అదే మీ సైడ్ పల్లి నూనె అంటారు కదా, పల్లి నూనె, వేరుశనగ నూనె, శనక్కాయ పప్పుల నూనె, ఇలా ఎలా అంటే అలా ఆ నూనె వాడుతున్నారు. మంచి నూనె, కాస్ట్లీయే, కాదనట్లేదు. కానీ ఇవాళ రేపు పిల్లలందరూ కూడా, అంటే ఏ జనరేషన్ వాళ్ళైనా సరే, పల్లి నూనె వదిలేసి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పల్లి నూనెనే వాడట్లేదు. సో డెఫినెట్లీ మనం సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ, డిఫరెంట్ ఆయిల్స్, నువ్వుల నూనెలు కానీ, సన్ఫ్లవర్స్ కానీ, లేకపోతే ఏమంటారు రైస్ బ్రాన్ ఆయిల్స్ కానీ, ఇలా డిఫరెంట్గా వాడుతున్నారు. ఇలా వాడుతున్న మన బాడీస్కి సడన్గా ఒక కోకోనట్ ఆయిల్లో, గ్రౌండ్ నట్ ఆయిల్లో మనకు హెవీ వాల్యూస్ ఉన్నవి, ఫ్యాట్ వాల్యూస్ ఉన్నాయి, మన బాడీకి పడ్డాయి అనుకోండి, 1 డే 2 డేస్ మనకు పికిల్ తిన్నప్పుడు చాలా చాలా టేస్టీగానే అనిపిస్తుంది. కానీ 3rd డే నుంచి అది మనకు వెగట్టు కుట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట, మనం తినలేము. అదే కనుక మనకి ఏ ఆయిల్ నచ్చితే ఆయిల్తోనే చేసేసుకుందాం, పెద్ద నష్టం ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నాన్ వెజ్ పికిల్స్లో మనం చికెన్ పెట్టినా, మటన్ పెట్టినా, అది హార్డ్లీ 5 డేస్ ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది ఎవరు కూడా 5 డేస్ ఉంచుకోరు. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు అయితే, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం 2-3 డేస్లోనే వరుసగా దాన్ని మాత్రమే తినుకుంటూ అవగొట్టేస్తారు. ఎందుకు మనము బయట నుంచి ఆర్డర్ చేసుకొని మనం అంత ఇబ్బంది పడ్డం ఎందుకు?
ఫ్రెష్గా ఆర్డర్ చేసుకొని ఫ్రెష్గా మనకు తోచినంత మాత్రమే మనం చేసుకుంటాం కదా. ఫ్రెష్ వచ్చిందనమాట. నేనైతే ఇక్కడ మటన్ని చెప్తూ ఉన్నాను కదా, మధ్యలో వచ్చేసింది. సో ఒక్కసారి ప్రశ్న చూడండి. హాయ్. సో అదే అనమాట, మనము పిక్కిలే చేసుకొని అక్కర్లేదు. పిక్కిల్ కాకపోయినా కూడా మనకు మటన్ తినాలనుకోండి, ఇంకా హెల్తీగా. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ అయ్యాయి, లేకపోతే ఏమన్నా హీలింగ్ కావాలి బాడీలో, ఏదైనా ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నారు అనుకున్నాం. అలాంటప్పుడు మనకి ఏంటి అంటే కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు కాస్త వేసి వెల్లుల్లిపాయ కారం చేసుకొని దాన్ని కూడా అలా ఇది ఫ్రై చేసుకొని, డీప్ ఫ్రై మటన్ని మనం పిక్కిల్కి ఎలా అయితే చేస్తామో అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా హెల్తీనే అనమాట. సో ఏదైనా సరే కొంతమంది పికిల్స్ అనేవి హెల్తీ కాదంటారు కదా, అందుకనే పికిల్స్ అనేవి హెల్తీ కాదు అనుకున్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే వెల్లుల్లిపాయ పొడి బాగా యాడ్ చేసుకుంటే అలా కూడా హెల్తీ అనమాట. ఎందుకంటే పికిల్స్ స్టోరేజ్ అన్హెల్తీ అని చెప్తుంటారు. డెఫినెట్లీ అన్హెల్తీ. అందుకే నేనేం చెప్తున్నానంటే, మీకు నిజంగా పికిల్స్ తినాలనుకుంటే జస్ట్ చేసేసుకొని 5 days 6 daysలో మీరు ఇంట్లోనే అవ్వగొట్టేసుకోవచ్చు. మనం బయట నుంచి తెప్పించుకోవడం వల్ల ఆ స్టోరేజ్లో, ఆ హ్యూమిడిటీలో నేను చెప్పినట్టు బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది ఖచ్చితంగా. అండ్ ఇంట్లో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆయిల్స్ అనేవి అందరికీ గ్రౌండ్ నట్ ఆయిల్ పడదండి. ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది ఆ స్టేజ్, ఆ డేస్ అయిపోయాయి. అందరికీ గ్రౌండ్ నట్ ఆయిల్ పడదు. ఓకే బాయ్. పడదు. కాబట్టి ఇంట్లో మీకు నచ్చిన ఆయిల్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒక ప్రాసెస్. నేనైతే పికిల్ వీడియో ఉన్నట్లయితే ఛానల్లో పెడతాను. లేదు అంటే కూడా ఇలా నేను చెప్పాను కదా, వెల్లుల్లిపాయ పొడి యాడ్ చేసుకొని అలా డ్రై పికిల్ లాగా మీరు వాడుకోవచ్చు అనమాట. ఓకేనా. సో డ్రై పికిల్ అని కూడా అనొచ్చు. మనం ఏం పికిల్ అవసరం అంటే, పికిల్ అంటే ఆయిల్ బాగా పోసేస్తాము. ఆయిల్ లేకుండా చక్కగా హెల్తీగా ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను చూపిస్తాను మీకు. అండ్ లాస్ట్ వచ్చేసి ఫైనల్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెష్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా ఆల్రెడీ, స్టోరేజ్లో వస్తుంది, మొత్తం కూడా ఏమంటారు ప్యాక్డ్గా వస్తుంది అనేది. సో దాంతో పాటు కలిపి ఫ్రెష్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఇవాళ పికిల్ చేసామనుకోండి, ఇవాళ నైట్ ఉడితే చాలు, మనకు మటన్ కానీ చికెన్ కానీ ఇలాంటివి ఇవాళ నైట్ ఉడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి మనం తినడం మొదలు పెట్టేయచ్చు. అండ్ మీరు తినడం ఒక 3-4 daysలో తిన్నా కూడా ఫ్రెష్గా తిన్నట్టే మనకు ఫీలింగ్ కలుగుతుంది. అదే మనం బయట ఆర్డర్ చేసామనుకోండి, వాళ్ళు చెప్తారు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పికిల్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారని, కానీ మనమైతే చూడట్లేదు కదా. వాళ్ళు బల్క్లో చేసేటప్పుడు పికిల్ని చేసి పెట్టుకొని ఉండొచ్చు, ఒక 2 days 3 days ముందు కూడా చేసి పెట్టుకొని ఉండొచ్చు. అది మనకు తెలియదు. అది మళ్ళీ మనకు పార్సెల్లో వచ్చి మన దగ్గరకు వచ్చేసరికి దాని ఫ్రెష్నెస్ అంతా టోటల్గా మిస్ అయిపోతుంది. కాబట్టి ఫ్రెష్నెస్ ఉండాలంటే మాత్రం మన చేతులతో మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న దాని మీద మనకు ఖచ్చితంగా ట్రస్ట్ అనేది అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాం. బయట నుంచి వచ్చేటివి ఎలా వస్తున్నాయి, ఎప్పుడు చేస్తున్నారు, ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి నా సజెషన్ ఒక్కటే, అసలు ఈ పికిల్స్ రివ్యూలు మనం ఇస్తున్నాం బాగానే ఉంది, ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి ఇంకొకరు సఫర్ అవ్వకూడదు, మనం సఫర్ అయినట్టు, అంటే మనం కొనుక్కొని ఇబ్బంది పడినట్టు వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని మనం అనుకుంటున్నాము. అది మంచిదే రివ్యూ ఇవ్వడం. నేను కూడా ఒక రివ్యూ ఇచ్చాను అని చెప్పాను కదా, ఆ రివ్యూ ఇచ్చిన తర్వాత దెబ్బకు నేను అసలు బయట పికిల్స్ కొనకూడదు అని చెప్పి అసలు దాని తర్వాత పికిల్స్ కొనలేదు అండ్ ఏ రివ్యూ ఇవ్వలేదు. పికిల్ ఎప్పుడైనా చేసుకోవాలంటే కూడా నేను ఇంట్లో చేసుకుంటున్నాను. అండ్ అది కూడా కాకుండా మీకు చెప్పినట్టు డ్రై మటన్ పికిల్ కూడా పెట్టుకుంటాను నేను. అంటే ఇలా ఆయిల్ కాకుండా డ్రై మటన్ పికిల్, అదే నేను ఇవాళ చేసుకుంటున్నాను అనమాట. సింపుల్గా మనకు యూట్యూబ్లోకి వెళ్ళినా కూడా 100 కొద్ది వీడియోస్ ఉన్నాయి మనకు పికిల్స్ ఎలా చేయాలని చెప్పి. అది నేను చెప్పినట్టు అదేం బ్రహ్మ విద్య కాదు, ఎవరు చేయలేనిది కాదు, డెఫినెట్గా అందరూ చేసుకోవచ్చు. కాబట్టి బయట కొనడము అనే కాన్సెప్ట్ అనేది మానేసి మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట. ఓకేనా. సరే, ఇంకా నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అనేది నేను చేసేస్తున్నాను. ఒకవేళ వీలైతే ఇందులోని ఈ వీడియోలోనే అటాచ్ చేస్తాను ఆ ప్రాసెస్ని కూడా, లేదు అంటే చిన్న షార్ట్ చేసి ఇందులోనే అటాచ్ చేస్తాను. సో వీలైతే చూడండి. ఈ డ్రై పికిల్ అనేది చాలా హెల్తీ అనమాట, ఆయిల్ ఎక్కువగా ఉండదు. సో మమ్మీ నాకు ఇది ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. చక్కగా ఈ ఉల్లిపాయలన్నీ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా మనకు ఎలాగైతే బిర్యానీస్లోకి వేయించుకుంటామో అలాగే ఎర్రగా వేయించుకొని నేను చెప్పినట్టు వెల్లుల్లి పొడి, కారపొడి అన్నీ కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయ పొడి ఇలా చేసి పెట్టుకునేసి
అలాగే మటన్ని ఇంకా బాగా డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసేసుకొనేసి ఈ వెల్లుల్లి ముద్ద అందులోకి కారం వెల్లుల్లి ముద్ద అందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. వెల్లుల్లిపాయలు మనము బయట తీసుకున్న వాటిల్లో ఆయిల్ ఎక్కువగా పోసేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకు వెయిట్ తూగాలని కూడా మనకు ఆయిల్ ఎక్కువగా వేసి ఇచ్చేసేస్తారు. ఇలా అయితే మనకు చాలా హెల్తీ అనమాట. వెల్లుల్లిపాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ చాలా హెల్తీ కాబట్టి ఇలా డ్రై పికిల్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.